అందరికీ శనార్థులు బాగున్నారా? మరి ఏమనుకుంటురా? నేనే మీ మాట కాదు రాగలను. ఇక డాక్టర్ మన సుధీర్ సార్ మనతో ఉన్నాడు. అసలు ఏంది ముచ్చట అనేది సార్ని అడిగి తెచ్చుకున్నాం. సార్ శనార్థులు సార్. అసలు మోకాళ్ళకి అసలు ఎట్లా నయం కావాలి? ఒక్క ఉదయం చెప్తారు. అసలు ఏం ముచ్చట? మోకాలు నొప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఏదో ఒక వయసులో రావడం అది అనివార్యం. అంటే మోకాలు నొప్పి రాకుండా ఏ మనిషి కూడా ఉండడు. అది చిన్న వయసులో రావచ్చు, 30-35 రావచ్చు, 40లో రావచ్చు, 70లో రావచ్చు, కొంతమంది 80 వరకు రాకపోవచ్చు కూడా. కానీ రావడం అయితే తప్పదు. అది వచ్చినప్పుడు బాధపడాల్సిందే. ఒకసారి మోకాలు నొప్పి కానీ వచ్చింది అంటే ఆ తర్వాత అంటే మోకాలు నొప్పి కంప్లీట్ గా పోవడం అంటూ ఉండదు. ఈ రోజు మోకాలు నొప్పి వచ్చిందంటే ఇంకొక 2-3 నెలల తర్వాత మళ్ళీ పెరుగుతుంది, ఇంకా పెరుగుతూనే ఉంటది. కానీ అది మోకాలు నొప్పి వచ్చి టక్మని మాయమవుతూ ఉండదు. ఎందుకు అంటే మోకాల నొప్పి అన్నది మామూలుగానే ప్రతి మనిషికి వయసు రీత్యా మోకాళ్ళలో గుజ్జు అరగడం వల్ల వచ్చే నొప్పి. అంటే తప్పకుండా ప్రతి మనిషికి గుజ్జు అరుగుతుంది. గుజ్జు అరిగిందంటే నొప్పి రావాల్సిందే. అందుకని ఇప్పుడు ముసలి ఎవరైతే ఎవరైతే అడిగిందో ఆమె బాధ ఏంటంటే ఆమె మోకాలు నొప్పి వచ్చింది. మోకాలు నొప్పికి వెంటనే ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే పోతుంది అనుకుంటుంది. అట్లా జరిగే సమస్య లేదు. ఒక్కసారి మోకాలు నొప్పి వచ్చిందంటే మోకాలు నొప్పి బాధపడాల్సిందే. దానికి సంబంధించినటువంటి మంచి ట్రీట్మెంట్, ఆపరేషన్ లేని ట్రీట్మెంట్ తప్పకుండా చేసుకోవాలి. అది మోకాలు నొప్పి. మోకాలు నొప్పికి ఉన్న కారణము ఇది వయసులో ప్రతి ఒక్కరికి ఏదో వయసులో రావాల్సింది. అవ్వ ఇప్పుడు మొట్టమొదటిగా ఆమె వయసు ఎంత? 70-60 నుంచి 50 నుంచి 60-70 మధ్యలో ఉందనుకో. ఈ 60-70 మధ్యలో మోకాలు నొప్పి వచ్చిందంటే ఆమెకి దగ్గర ఒక 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల ముందు నుంచి కూడా నొప్పి ఉంటది. ఆమె గోళీలు వాడుతూ ఏదో అట్లా కొంచెం పని తగ్గించుకుంటూ లేదంటే నొప్పితో పని చేయడం, మళ్ళీ తర్వాత నొప్పి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడం చేస్తూ ఉంటుంటది. మొట్టమొదటిగా ఆమె తెలుసుకోవాల్సింది ఏంటంటే మోకాళ్ళలో నొప్పి ఎందుకు వచ్చింది. మోకాళ్ళలో నొప్పి అరుగుదల కారణం వల్ల జనరల్గా వస్తుంది. మామూలుగా అయితే ఏదైనా దెబ్బ తగిలితే రావాలా. దెబ్బ తగలకుండా మోకాలు నొప్పి వయసు పైబడిన వాళ్ళకి వచ్చిందంటే మోకాలులో గుజ్జు అరగడం ద్వారానే మోకాలు నొప్పి వస్తుంది అనమాట. అంటే 2 ఎముకల మధ్యలో మన మోకాలు మోచిప్ప దగ్గర 2 ఎముకలు ఉంటాయి. 2 ఎముకల మధ్యలో గుజ్జు ఉంటది. అది కుషన్ లాగా, షాక్ అబ్జార్బర్ లాగా, దిండు లాగా పనిచేస్తుంది. అది అరిగింది అంటే నెమ్మదిగా ఈ 2 ఎముకలు వచ్చి రాసుకుంటాయి. దీని నుంచి బయటపడాలంటే ఆ గుజ్జు ఏదైతే అరిగిపోయి ఎముకలు రాసుకుంటున్నాయో ఆ గుజ్జును మళ్ళీ పెంచాలి. ఈ గుజ్జును మళ్ళీ పెంచే ప్రక్రియ ఇది కొత్త విధానం అన్నమాట. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లా గుజ్జు అరిగిపోయి ఎముక రాసుకుంటే మొత్తం మోకాలంతా మార్చేసేవాళ్ళు. మోకాల ఆపరేషన్ అది అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అవ్వకి 60 ఏళ్ళు దాటినాయి. ఆపరేషన్ ఫెయిల్ అయినా, ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పి తగ్గపోయినా ఇంకా చాలా భయంకరమైన నరకయాత్ర అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఆపరేషన్ లేకుండానే ఆ అరిగిపోయిన గుజ్జుని మళ్ళీ కానీ మనము పెంచగలిగితే మళ్ళీ మోకాళ్ళు నార్మల్ అవుతుంది, మళ్ళీ మామూలుగా నడవగలుగుతుంది, మళ్ళీ అన్ని పనులు చేసుకోవాలి. అంటే ఆ గుజ్జుని పెంచాలన్నమాట. ఈ గుజ్జుని పెంచడం ఎట్లాగంటే చిన్న ఇంజెక్షన్ తో అవ్వ రక్తం కొంచెం తీసుకొని ఆ రక్తంని ఒక ప్రాసెస్ చేసి దాంట్లో కొన్ని కణాలని మళ్ళీ ఆ గుజ్జు ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ చిన్న ఇంజెక్షన్ తోటి మనము ఆ కణాలను వదలడం ద్వారా గుజ్జు పెరుగుతుంది. గుజ్జు పెరిగింది అంటే ఆమె నొప్పి నుంచి బయటపడుతుంది. మరి ఇది ఎంత మాట్లాడాలి? ఒక్క ఇంజక్షన్ తోనే ఈ పని చెప్పారు సార్. మరి ఆర్థోపెడిక్ డాక్టర్లు ఎవరైతున్నారో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి ఒక్క ఇంజక్షన్ తోనే మరి ఎంత తక్కువ సార్? మరి ఇది కూడా మరి ఇంపార్టెంట్ కదా సార్? అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గర 50-60 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులు అంటే ఒక ఎక్స్రే తీసి వెంటనే మోకాలు మార్పిడి చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు అది మొత్తం మన ప్రపంచంలోనే 70% దేశాలు ఇదే ఫాలో అవుతుంది. ఇది మోకాలు నొప్పి ఉందంటే మోకాళ్ళు తీసి కొత్త మోకాలు పెట్టాలి. కానీ అంత పెద్ద ఆపరేషన్ చేస్తున్నప్పుడు దాంట్లో చెడు జరగచ్చు కదా. చెడు జరిగిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది? ఎందుకంటే మోకాళ్ళలో నేను ఇంతకుముందు చెప్పినట్టు గుజ్జు ఒక్కటే అరగడం వల్ల నొప్పి వస్తుంటే మోకాలంతా ఎందుకు మార్చుకోవడం? ఎముకలు తీసేస్తారు, లిగమెంట్స్ తీసేస్తారు, కండరాలు తీసేస్తారు, మెనిస్కస్ తీసేస్తారు, గుజ్జు అన్ని మొత్తం తీసేసి స్టీల్ పెడతారు. స్టీల్ పెట్టి సిమెంట్ వేసి అతికిస్తారు. అంత చిన్న గుజ్జు అరిగిపోయిన దానికి ఇన్ని మార్చుకోవాలా?
లాజిక్ కాదు. అందుకని ఇప్పుడు కొత్త పద్ధతి ఏమొచ్చిందంటే ఆ గుజ్జు ఎక్కడైతే అరిగిపోయిందో ఆ గుజ్జుని మళ్ళీ చిన్న ఇంజెక్షన్ ద్వారా దాన్ని పెంచడం ద్వారా వీళ్ళు మొత్తం కంప్లీట్ గా రికవర్ అవుతున్నారు. ఇప్పుడు ఇది ఆర్థో డాక్టర్లకి ఇష్టం ఉండదు, అంతే కదా. ఆపరేషన్ చేసే డాక్టర్లకి ఎట్లుంటుంది, అరే ఇంత మంచి ఆపరేషన్ మేము అనుకుంటే వీళ్ళెవరో వచ్చి చిన్న ఇంజెక్షన్ తోటి అది పెంచుతున్నారు. కాకపోతే ఇప్పటికి డాక్టర్లు కూడాను కొంతమంది, అంటే చాలా తక్కువ మంది దీని గురించి చెడుగా చెప్తున్నారు, కానీ 99% 199 మంది ఆర్థో డాక్టర్లు వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఎందుకు, అంత పెద్ద ఆపరేషన్ చేసి ఏదైనా కాంప్లికేషన్ వస్తే పేషెంట్ వదలడు కదా, థెరపీ కదా. అందుకని ఈ చిన్న ఇంజెక్షన్ తో ఇంత మంచి జరుగుతున్నప్పుడు మేము ఎందుకు ఆపరేషన్ చేయాలని వాళ్ళు కూడా ఇదే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఆపరేషన్లకు వెళ్లకుండా ఈ పిఆర్పి పద్ధతి ద్వారా, ఈ చిన్న ఇంజెక్షన్ లో ఆ కణాలతోటి ఆ గుజ్జుని పెంచే కార్యక్రమాన్ని పిఆర్పి అంటారు. ఆ ప్రొసీజర్ ని, ఆ పిఆర్పి ప్రొసీజర్ ద్వారా కంప్లీట్ రికవర్ అవుతుంది. అందుకని కొంతమంది, చాలా తక్కువ మంది, 100లో ఒక డాక్టర్, 100లో కూడా 1000లో ఒక డాక్టర్ ఉంటాడు. వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళ పేషెంట్లు వాళ్ళ దగ్గర పోకుండా మా దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళకి సహజంగానే కొంచెం అబద్ధరాభావం, ఇంటాలరెన్స్, సహించలేకపోవడం దానివల్ల అంటారు. అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మంచి జరుగుతున్నప్పుడు మనకి రాళ్ళు పడతానే ఉంటాయి. అంతే ముసలాబాబు ముచ్చట పెట్టేశారు బ్రహ్మాండంగా. అరే బిడ్డ, ఒక చెట్టు పెట్టినప్పుడు అది పెద్దగా అయింది, దానికి మంచి మంచి పండ్లు ఉన్నాయి, అది తినాలనుకుంటే రాయకుండా చెట్టును పెట్టాల్సిందే కదా కూడా అని అప్పుడు మామూలు చెప్పింది, ఇప్పుడు వీళ్ళు చెప్పింది సార్. మీరు గమ్మత్తుగా సార్. ఇంకొక చిన్న ముచ్చారు సార్. ఇప్పుడు ఏ లెక్క చూసినా కూడా అసలు ఈ మోకాలు నొప్పులే కాకుండా ఈ భుజాల నొప్పులు ఉంటాయి, రకరకాల నొప్పులు ఉంటాయి. అసలు మీరు ఇచ్చే ఇంజక్షన్ ఏ వయసు వాళ్ళకి ఇవ్వచ్చు? అంటే చిన్న పిల్లలు ఉంటారు, పెద్ద పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నసారి అంతా కలుపుకుంటూ అంత అవగాహన అయిపోయింది. మరి మీరు ఇచ్చే సూర్యుడు ఏదైతుందో ఒక ఇంజక్షన్ అది ఏ వయసు వాళ్ళకి ఇవ్వాలి, ఎంతవరకు పనిచేస్తుంది? ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ పేరు పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే పేషెంట్ యొక్క రక్తంలోనే ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే ఆ కణాలను తీసి ఏ బాడీలో ఏ వయసులో అయినా కూడాను ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో అది స్కానింగ్ ద్వారా కనుక్కొని అక్కడి చిన్న ఇంజెక్షన్ తో ఈ కణాలను వదిలితే అది ఏదైతే దెబ్బ తగిలి దేని వల్ల అయితే ఇబ్బంది నొప్పి వస్తుందో అది కంప్లీట్ గా రికవర్ అవుతుంది. అంటే నువ్వు 15, 20 ఏళ్ల నుంచి 98, 100 ఏళ్ల వరకు ఎవరికన్నా చేయొచ్చు, కానీ స్కానింగ్ ద్వారా కరెక్ట్ గా ఆ పార్ట్ ని కనుక్కోవాలి. అది ఎంతవరకు దెబ్బతినింది, దాని మెజర్మెంట్స్ చేసుకోవాలా, కరెక్ట్ గా ఎక్కడైతే అది డ్యామేజ్ అయిందో అక్కడ ఈ కణాలు వదలడం ద్వారా కంప్లీట్ రికవర్ అవుతుంది. మేము మా హాస్పిటల్ ఇపియాన్లో 15 ఏళ్ల చిన్నపిల్లల నుంచి 98 ఏళ్ల వరకు చేసాం. నా దగ్గర 90 ఏళ్ల నుంచి 98 ఏళ్ల వరకు ఉన్న వృద్ధులు దగ్గర 500 మంది ఉన్నారు. 90 నుంచి 98 అందరూ బాగున్నారు డాక్టర్, అందరూ హ్యాపీగా ఉన్నారు. 100 ఏళ్ల వాళ్ళు ఇప్పటి వరకు ట్రీట్ చేయలేదు, 98 వరకు చాలా మందికి చేసాం. చిన్నపిల్లలు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాళ్ళకి మోకాళ్ళు, షోల్డర్స్ దెబ్బతింటుంటే వాళ్ళు గేమ్స్ ఆడాలనుకుంటారు కదా, తప్పకుండా ఈ ట్రీట్మెంట్ తోటి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మళ్ళీ కోర్టులోకి వెళ్ళొచ్చు, మళ్ళీ గ్రౌండ్ లోకి వెళ్ళి క్రికెట్ కూడా ఆడొచ్చు. డాక్టర్ ఇప్పుడు ఏ ఏరియాలు ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి కూడా చెప్తే ఆ దగ్గర అందుబాటులో సరే సడక్కు తీసుకుంటారు సార్. మనకి మొత్తము ఈ దక్షిణ భారతదేశంలో 5 సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్ లో 3 ఉన్నాయి. ఒకటేమో రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ లో, ఒకటి జూబ్లీ చెక్ పోస్ట్ లో, ఇంకొకటి దిల్సుఖ్ నగర్, మన విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది కదా అక్కడ కొత్తపేటలో. సో ఈ 3 సెంటర్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. మనము ఇంకా ఈ రాబోయే 2 సంవత్సరాల్లో 20 సెంటర్లు మొత్తం భారతదేశంలో ఓపెన్ చేయాలని, బెంగళూరులో కూడా సెకండ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాము, చెన్నైలో సెకండ్ సెంటర్, వైజాగ్ లో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, వరంగల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇట్లాగా నెమ్మదిగా 2 సంవత్సరాల్లో ఇంకొక 20 సెంటర్లు ఓపెన్ చేయాలనేది మన ప్లాన్ అన్నమాట. శరాజులకు వేల పదులు మన సుధీర్ సార్ ఎంత ప్రమాణమైన ముచ్చలు పెట్టిందో ఇవాళ మీరు అందరూ వినవాళ్ళు పోయి ఒకసారి చూపించుకోరు, ఓకేనా? మరి ఉంటే మరి శనార్థులు మరి